రెండవ సమయాలు గ్రంథంలో నుండి 15వ అధ్యాయం చదువుకుంటున్నాం. ఇది అయిన తరువాత అబ్షలోము ఒక రథమును గుర్రమును సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 10 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు యొక్క తీర్పు నొందుటకై వాద్యమాడు వారెవరైనను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇజ్రాయేలీల గోత్రములలో ఫలాని దానికి చేరిన వాడనని వాడు చెప్పగా, అబ్షలోము, నీ వాద్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడినవాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతి అయి యుండుట ఎంత మేలు. అప్పుడు వాద్యమాడు వారు నా యొద్దకు వస్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. తీర్పు నొందుటకై రాజు నొద్దకు వచ్చిన ఇజ్రాయేలీలకందరికీ అబ్షలోము ఈ ప్రకారము చేసి ఇజ్రాయేలులనందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షలోము రాజు నొద్దకు వచ్చి, నీ దాసుడైన నేను సిరియా దేశమునందలి గెషూరు నందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించినెడల నేను ఆయనను సేవించదనని మ్రొక్కుకొంటిని. గనుక నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చెను. గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను. అబ్షలోము మీరు బాకా నాదము వినున్నప్పుడు అబ్షలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుటకై ఇశ్రాయేలీల గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. విందునకు పిలువబడియుండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షలోముతో కూడా బయలుదేరియుండిరి. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళియుండిరి. మరియు బలి అర్పింపవలెనని యుండి అబ్షలోము గిలోనీయుడైన అహితోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరు నుండి పిలిపించి ఉండెను. అబ్షలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయెను. ఇజ్రాయేలీలు అబ్షలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేమో, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనము కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదుము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగు మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజువునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారందరినీ వెంటబెట్టుకొని కాలి నడకను బయలుదేరెను. రాజును అతని ఇంటి వారును బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బస చేసిరి. అతనికి సేవకులందరూ అతని ఇరుపార్శ్వములో నడిచిరి. కెరెతీయులందరూ పెలెతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడును రాజునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేనుందునని రాజుతో మనవి చేసెను. అందుకు దావీదు, అలాగైతే నువ్వు రావచ్చునని
ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. సాదోకును లేవీయులందరూ దేవుని నిబంధన మందసమును మోయిచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచెను. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినేడలా ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించెను. నీ యందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినేడలా ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయడల జరిగించమని నేను చెప్పుదునని పలికి, యాజకుడైన సాదోకుతో ఇట్లనెను, సాదోకు, నీవు దీర్ఘదర్శివి కావా? శుభముంది నీవును నీ కుమారుడగు అబీమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవలెను. ఆలకించుము. నీ యొద్ద నుండి నాకు రూఢి అయిన వర్తమానం వచ్చే వరకు నేను అరణ్య మందలి రేవుల దగ్గర నిలిచిందను. కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసుకొని పోయి అక్కడ నిలిచిరి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు, యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా ఆర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శించెను. రాజు, నీవు నాతో కూడా వచ్చినేడలా నాకు భారముగా ఉందువు. నీవు పట్టణమునకు తిరిగిపోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పినేడలా నీవు నా పక్షపు వాడవైయుండి అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు. కాబట్టి రాజు నగరి యందు ఏదైనాను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాదోకుతోనూ అబ్యాతారుతోనూ దాన్ని చెప్పవలెను. సాదోకు కుమారుడైన అహిమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అను వారి ఇద్దరు కుమారులు అచ్చటయున్నారు. నీకు వినబడినదంతయు వారి చేత నా యొద్దకు వర్తమానము చేయమని చెప్పి అతనిని పంపివేశాను. దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. 2వ సమూయేలు గ్రంథంలో నుండి 16వ అధ్యాయము చదువుకుంటున్నాం. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్లిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతులు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడలను, ద్రాక్షారసపు తిత్తి ఒకటయు వాటి మీద వేసి ఉండెను. రాజు, ఇవెందుకు తెచ్చితివని సీబాను అడగగా, సీబా, గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలను అంజూరపు అడలను పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసట నొందినవారు త్రాగుటకును తెచ్చి తినగా, రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగెను. అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇజ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. అందుకు రాజు, మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేనని సీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదును గాక. నేను నీకు నమస్కారము చేయుచున్నానెను. రాజైన దావీదు బాహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గేరా కుమారుడైన షీమి అనునకుడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్లు రువ్వుచూ వచ్చెను. ఈ షీమి నరహంతకుడా, దుర్మార్గుడా,
చీపో, నీవేళ వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చదనను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడు. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగునెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతో తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీర్చుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో. వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటా దావీదును అతని మారును మార్గమున వెళ్లిపోయి వారు వెళ్లిపోచుండగా షిమి తనకెదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదికి రాళ్లు విసురుచు ధూళి ఎగురగొట్టుచుండెను. రాజును అతనితో కూడా నున్న జనులందరూ బడలిన వారై ఒకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. అబ్షాలోము ఇజ్రాయేలులందరూ అహితోపేలును యెరూషలేమునకు వచ్చిండిరి. దావీదుతో స్నేహంగానున్న ఆర్కీయుడైన హూషేయను నతడు అబ్షాలోమునొద్దకు వచ్చి అతని దర్శించి, రాజు చిరంజీవగును గాక అని పలుకగా, అబ్షాలోము, నీ స్నేహితుడికి నీవు చేయు ఉపకారం ఇంతేనా? నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతివేమని అతన్ని అడుగగా, హూషై, యెహోవాయును ఈ జనులను ఇజ్రాయేలులందరూ ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదను, అతని యొద్దనే ఉందను, మరియు నేను అవనికిని సేవ చేయవలను, అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలను కదా. నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను. అబ్షాలోము అహితోపేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతుము రమ్ము అనగా, అహితోపేలు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడలా నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇజ్రాయేలులందరూ తెలుసుకొందరు. అప్పుడు నీ పక్షమునున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందరని చెప్పెను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇజ్రాయేలులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచనైనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచూ ఉండిరి. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించెనుగాక. ఆమేన్. సమూయేలు గ్రంథంలో నుండి 17వ అధ్యాయము చదువుకుంటున్నాం. దావీదు అలసట నొంది బలహీనంగా నున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించినెడలా అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. రాజును మాత్రం హతము చేసి జనులందరినీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టికొందునను అహితోపేలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకును ఇజ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనపడెను. అంతటా ఆర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినినట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞేయగా హూషై అబ్షాలోమునొద్దకు వచ్చెను. అబ్షాలోము అహితోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనము చేయుదమా చెయ్యకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతన్ని అడుగగా, హూషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమునున్నవారును మహాబలార్జులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుకు బంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రావీణుడు. అతడు జనులతో కూడా బస చేయడు. అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగిండును. కాబట్టి నీ వారిలో కొందరు
యుద్ధారంధమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షలోము పక్షమునున్నవారు ఓడిపోయిరని చెప్పుకొందురు. నీ తండ్రి మహా బలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇజ్రాయేలు అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండెగలవారు సైతము దిగులొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాని నుండి బెహెర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుకల రేణువులంత విస్తారంగా ఇజ్రాయేలులందరినీ నలు దిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దానియందు అతని మీద పడదుము. నేల మీద మంచు పడు రీతిగా మనము అతని మీదికి వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకొని జాలడు. అతడు ఒక పట్టణములో జొచ్చిన ఎడల ఇజ్రాయేలు అందరూ ఆ పట్టణమునకు త్రాళ్లు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు. అబ్షలోమును ఇజ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూష చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఎలానగా యెహోవా అబ్షలోము మీదికి ఉపద్రవము రప్పింప గలందులకై అహితోపేలు చెప్పిన యుక్తము గల ఆలోచనను రప్పింపగలందులకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించిండెను. కాబట్టి హూషై అబ్షలోమునకును ఇజ్రాయేలు వారి పెద్దలందరికీ అహితోపేలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకుతోనూ అబ్యాతారుతోనూ తెలియచెప్పి, మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దనియు రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకుండునట్లును శీఘ్రముగా వెళ్లిపోవుడనియు దావీదునకు వర్తమానం పంపుడని చెప్పాను. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడక ఇండునట్లు యోనాతానును అహిమయస్సును ఎనోరేగు దగ్గర నిలిచిండగా పనికత్తె ఒకటి వచ్చి హూష చెప్పిన సంగతిని వారికి తెలియజేయక వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియజెప్పిరి. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షలోమునకు తెలిపెను. గాని వారిద్దరూ వేగనముగా పోయి బహురీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంట ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతకగుడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయిన. అబ్షలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానుని ఎక్కడ ఉన్నారని అడుగుగా ఆమె వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పాను. గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. వారు వెళ్లిన తరువాత యోనాతానును అహిమయస్సును బావిలో నుండి బయటకు వచ్చి దావీదునొద్దకు పోయి అహితోపేలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి, నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటిరి. తెల్లవారునప్పటికీ నది దాటక ఉండినవాడు ఒకడును లేకపోయాను. అహితోపేలు తను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి అందు అతన్ని పాతిపెట్టిరి. దావీదు మహనయీమునకు రాగా అబ్షలోమును ఇజ్రాయేలు అందరూ యోర్దాను నది దాటి వచ్చిరి. అబ్షలోము యోవాబునకు మారుగా అమాషాను సైన్యాధిపతిగా నియమించెను. ఈ అమాషా ఇజ్రాయేలీయుడు. యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరుడు నాహోషు కుమారుడైన అబిగయీలు నొద్దకు పోయి నందున పుట్టినవాడు. అబ్షలోము ఇజ్రాయేలీలను గిలాదు దేశంలో దిగియుండిరి. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబియును లొదెబారు ఊరివాడకు అమ్మియేలు కుమారుడైన మాకీరును రోగేలీము ఊరివాడకు గిలాదీయుడనైన బర్జిల్లయిము అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఇంద్రని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవలు పిండి వేచిన గోధుమల కాయ ధాన్యమును చిక్కుడు కాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడేయునుగాక. ఆమేన్.
ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేయండి ప్లీజ్. ఎందుకంటే మన హోసనా బైబిల్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మీరు లైక్ చేయడం వల్ల అనేక మంది చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. దేవుడు మనందరికీ తోడేండును గాక. ఆమేన్.